जय श्रीराम वेलकम टू मई यूट्यूब चैनल ना पेर सुधीर वीडियो వచ్చేసి మన అబౌట్ ది మైక్ ప్రతి ఒక్కరు చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బిగినర్స్ కోసం ఒక నేను రీసెంట్ గా అయితే చాలా చూశాను ఒకటి అమెజాన్ నుంచి అయితే ఒక మనం పర్చేస్ చేయడం జరిగింది అమెజాన్ నుంచి ఒక మైక్ పర్చేస్ చేయడం జరిగింది వైర్లెస్ నేను ఇంతకుముందు వైర్ కూడా కొన్నాను బట్ నాకు వైర్ అంత సాటిస్ఫైడ్ అనిపించలేదు ఆ తర్వాత తెలిసింది ఇంకోటి అది పబ్లిక్లో వైర్ యూజ్ చేయడం కూడా పబ్లిక్లో చాలా ఇబ్బందిగా ఉంది బట్ వైర్లెస్ అయితే చాలా బెటర్ అని చెప్పేసి అనుకున్నాను తర్వాత మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి నా ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశాను నాకు ఇది ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేద్దాము అది కూడా తీసుకొచ్చుకున్నాము అన్బాక్స్ చేస్తున్నాం నేను ఫస్ట్ టైం ఇది ఒక మనం నాకు తెలిసి ఫస్ట్ టైం నేను రివ్యూ ఇవ్వడం టెక్నికల్ చూద్దాం ఎలా ఉంటుందో ఓకే బాక్స్లో అయితే మనకు వచ్చింది అదేవిధంగా బిల్ వచ్చింది ఇది నార్మల్ రైట్ ఇది వచ్చేసి గ్రెనారియో J13 వైర్లెస్ నేను వచ్చేసి ఇది అమెజాన్ నుంచి 2500కి పర్చేజ్ చేశాను ఇది వచ్చేసి యూనివర్సల్ వర్షన్ నేను పర్చేజ్ చేసింది దీంట్లో డిఫరెంట్గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు నార్మల్గా యూనివర్సల్ వర్షన్ ఉంది నార్మల్ వేరే వర్షన్ సంథింగ్ 3 టైప్స్ ఉన్నాయి నేను క్లియర్గా చూడలేదు ఇది వచ్చేసి నేను తీసుకున్నది యూనివర్సల్ వర్షన్ అంటే ఐ థింక్ ప్రతి ఒక్క మొబైల్కి నేను వస్తుంది అనుకుంటున్నాను I mean ఆండ్రాయిడ్ వాటికి చూసుకోవచ్చు వైర్లెస్ గ్రెనారియో అన్బాక్స్ చేస్తున్నాను ఏమేమి వచ్చినా చెప్తాను మీకు కూడా మనకు ఒక కేస్ ఇచ్చారు కేస్ ఇచ్చారు గ్రెనారియో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా నార్మల్గానే ఉంది మరి హై అయితే లేదు జాగ్రత్తగా వాడుకోవాలి ఇందులో మనకు వచ్చారు వైర్లెస్ ఈ రెండు వచ్చేసి మనము మాట్లాడే మైక్స్ ఇవి ఈ 2 మైక్స్ ఇది ఒక మైక్ ప్లస్ ఇది ఒక మైక్ ఇది వచ్చేసి మనం మొబైల్ కనెక్ట్ చేస్తాము వీళ్ళు ఏమని చెప్తున్నారు సింప్లీ ప్లగ్ఇన్ అని చెప్తున్నారు అంటే మనం ప్లగ్ఇన్ చేసుకుని డైరెక్ట్గా వాడుకోవడమే అసలు దీన్ని ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా నాయిస్ క్యాన్సిలేషన్ వీళ్ళు మెన్షన్ చేశారు నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుందని చెప్పి మెన్షన్ చేశారు నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకోటి వీళ్ళు ఏంటంటే లెవెల్స్ ఇచ్చారు నాయిస్ క్యాన్సిలేషన్స్కి లెవెల్స్ ఇచ్చారు వీళ్ళు 1 and 2 and 3 అన్నట్టు లెవెల్స్ ఇచ్చారు సో మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఇండోర్ ఎలా ఉంది అవుట్డోర్ ఉంది ప్రజెంట్ అయితే నేనైతే నా మొబైల్తో షూట్ చేస్తున్నాను అది డైరెక్ట్గా ఓపెన్ మైక్తో అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐఫోన్ యూజర్స్ కోసము మన ఐఫోన్ ఇచ్చారు ఐఫోన్ పిన్ ఇచ్చారు ఎస్ ఇది వచ్చేసి నార్మల్ ఓకే డబుల్ ఇచ్చారు యూఎస్బి పోర్ట్ టు డబుల్ సి పిన్ ఇచ్చారు డబుల్ సి పిన్ అంతవరకే ఈ రెండు వచ్చాయి మనకు దీన్నే మేబీ యూనివర్సల్ అంటారు అంటే మనం ఇది ఏంటంటే డైరెక్ట్ ఇది పెట్టేసి ఐఫోన్ ఇది పెట్టేసి ఆ తర్వాత దీనికి ఐఫోన్ ఉంది కదా ఇది ఐఫోన్ యూజ్ చేస్తుంటారు చాలామంది ఇలా అనమాట ఐఫోన్ కోసం ఐఫోన్కి అయితే మనం ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పర్చేస్ చేసిన అవసరం అయితే లేదు బాక్స్లో ఇచ్చారు అది యూనివర్సల్ వర్షన్కి అయితే ఇచ్చారు మెయిన్గా ఓకే అంతే అండి బాక్స్లో అయితే ఏమీ లేదు ఇంకా నేను జస్ట్ ఈజర్ మాన్యువల్ పక్కా నాకు తెలిసి ఎవరు చూడరు ఎవరు వాడరు కూడా సో నేను కూడా అంతే డైరెక్ట్గా ట్రై చేస్తాను ఎలా ఉంటుందని సో ప్లస్ వారంటీ కార్డు కూడా ఇచ్చారు ప్రజెంట్ అయితే మనం చెక్ చేద్దాం ఇండోర్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం మనం క్లియర్గా చూద్దాము ఫస్ట్ టైం నేనైతే ఒక మైక్రోఫోన్ యూజ్ చేయడం వైర్లెస్ మైక్రోఫోన్ యూజ్ చేయడం నాకు కూడా తెలియదు ఫస్ట్ ఒకసారి చిన్న సెటప్ చూసుకున్నాను ఫస్ట్ అయితే ప్రజెంట్ మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేశాను ఇది చాలా ఈజీ టు యూజ్ అనమాట మన అది రిసీవర్ ఉంది కదా రిసీవర్ డైరెక్ట్గా సి టైప్ ఉన్న మొబైల్కి కనెక్ట్ చేసేస్తే డైరెక్ట్ ఆన్ అయిపోతుంది అక్కడ మనకు రెడ్ లైట్ ఆన్ అవుతుంది అది మనకి సింబల్ ఆ రెడ్ లైట్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇది ఆన్లో ఉంది రిసీవర్ ఆన్లో ఉంది ఆ తర్వాత ట్రాన్స్మిటర్ మన దగ్గర పెట్టుకుంటాము నార్మల్గా ఇప్పుడు ట్రాన్స్మిటర్ ఆల్రెడీ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి యాప్స్ కానీ
ఎలాంటి కనెక్టివిటీ కానీ ఇలాంటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మొబైల్కి పెట్టగానే ఈజీగా ఆన్ అయిపోతుంది. అది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ బడ్జెట్లో 2500లో ఈ బడ్జెట్లో మనకి ఈ ఆప్షన్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే లేదంటే మనకు అర్థం చేసుకోవాలి దాన్ని మొబైల్ మళ్ళీ ఎక్స్ట్రాగా యాప్స్ ఇన్స్టాల్ చేయడము అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మనకు. అదేవిధంగా నాయిస్ క్యాన్సిలేషన్స్ కూడా లెవెల్స్ ఉన్నాయి కదా, చెక్ చేద్దాము. సింగిల్ బటన్ ట్యాప్ చేసినప్పుడు సింగిల్ గ్రీన్ లైట్ వస్తే ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నట్లు. ప్రజెంట్ నేనైతే ట్యాప్ చేస్తున్నాను. ఎస్, నాకు సింగిల్గా వచ్చిన లైటింగ్. సో ఇది అయితే ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్. ప్రజెంట్ చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే నేను ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్లో పెట్టాను. ఎందుకంటే టెస్ట్ చేద్దామని మనకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఏంటి అనేది తెలియడం కోసం అనేది అలా చేశాను నాయిస్ క్యాన్సిలేషన్. ఇదే విధంగా మనం అవుట్డోర్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. ప్లస్ ఇప్పుడు సెకండ్ లెవెల్ వెళ్తున్నాను. ఇది సెకండ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్. మీరే చూడొచ్చు ఎంత నాయిస్ అనేది ఈ వన్ లెవెల్కి ఎంత డిఫరెన్స్ అనేది వస్తుంది అనేది. మనకి థర్డ్ లెవెల్ కూడా ఉంది ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. ఇది హై అనమాట. దీని తర్వాత ఏం లేదు, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. వీటి కోసం ఈజీ యూజ్ అన్నమాట. ఇక్కడ మనకు ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, సేమ్ బటన్ని సింగిల్ టైం ట్యాప్ చేసినప్పుడు గ్రీన్ లైట్ సింగిల్ టైప్ వస్తే అది ఫస్ట్ లెవెల్. అదేవిధంగా మళ్ళీ ట్యాప్ చేసినప్పుడు గ్రీన్ లైట్ 2 టైమ్స్ వస్తే అది సెకండ్ లెవెల్. అదేవిధంగా థర్డ్ టైప్ మనము ప్రెస్ చేసినప్పుడు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ గ్రీన్ లైట్ 3 టైమ్స్ ఆన్ ఆఫ్ అయితే బ్లింక్ అయితే అప్పుడు అది థర్డ్ లెవెల్ అన్నట్టు. ప్రజెంట్ అయితే మనం సెకండ్ లెవెల్లో ఉన్నాము. ఇప్పుడు థర్డ్ లెవెల్ అనేది టెస్ట్ చేద్దాం ఎలా ఉందని. ప్రజెంట్ అయితే థర్డ్ లెవెల్ అనేది ఆన్ అయింది నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు తెలుస్తుంది మనకి ఇప్పుడు ఎంతవరకు నాయిస్ అనేది రిడ్యూస్ చేస్తుంది మైక్రోఫోన్ అనేది మెయిన్గా. ఇది మీకు తెలుసు, ఇది ట్రాన్స్మిటర్, అది రిసీవర్. ప్లస్ మనకు ఆల్రెడీ మన దగ్గర ఇంకొక మైక్రోఫోన్ ఉంది, ఇది బాక్స్లో పెట్టాను. ఇది డైరెక్ట్గా ఛార్జింగ్ కూడా మనకు డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవడం. డైరెక్ట్గా ఇక్కడ సీ టైప్ ఇచ్చారు, సీ టైప్ పెట్టేసుకుని ఛార్జ్ కూడా ఈజీ అనమాట. ఇది ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిసీవర్ కూడా మనం డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అది బెస్ట్ అనమాట, అది బెస్ట్ ఆప్షన్. సో రిసీవర్ కూడా డైరెక్ట్గా మనకి ఏమైనా ఛార్జ్ అయినప్పుడు, అదేవిధంగా మనం ఇప్పుడు రికార్డ్ చేసినప్పుడు రిసీవర్ కొంచెం ఛార్జింగ్ అనేది ప్రాబ్లం అయినప్పుడు డైరెక్ట్గా మనము ఏదైనా పవర్ బ్యాంక్ పెట్టేసుకొని కనెక్ట్ చేసేసుకొని రన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అదొకటి బెస్ట్ ఆప్షన్. ప్లస్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే డైరెక్ట్ లైవ్గా కూడా మనము మన వాయిస్ అనేది మనం లైవ్గా ఇయర్ ఫోన్స్ ద్వారా కూడా వినొచ్చు. అది రికార్డ్ చేసినప్పుడు డైరెక్ట్గా మన వాయిస్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది కూడా వినొచ్చు. సో దానికి సంబంధించి వీళ్ళు ప్లస్ సి టైప్ టు 3.5 mm జాక్ అది కూడా ఇచ్చారు. సో దీని ఇక్కడ మనం ఆల్రెడీ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇక్కడ పెట్టేసుకొని 3.5 mm జాక్ మనం హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవడం డైరెక్ట్గా. లైవ్లో మనం వాయిస్ మనం వినొచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది ఈ బడ్జెట్లో మెయిన్గా. సో ఇలాంటివి కూడా 2 ఇచ్చారు, 2 మైక్రోఫోన్స్కి 2 ఇచ్చారు. ప్లస్ మీకు ఫస్ట్ చెప్పాను కదా మనకు డైరెక్ట్గా ఇది మన USB కేబుల్ టు 2 C టైప్స్. అంటే డైరెక్ట్గా మనము కావాలనుకుంటే ఇప్పుడు బాక్స్కి మనం ఛార్జ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు అదేవిధంగా రిసీవర్ కానీ వీటికి కూడా డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇలా ఇచ్చారు. ఇది చాలా బాగుంది, ఇది చాలా బెస్ట్ అనమాట ఇదైతే. ప్లస్ మనకు ఈజీ టు క్యారీ అనమాట. జస్ట్ నార్మల్గా ఒక మొబైల్ ఇది మనం జస్ట్ ఒక పాకెట్లో పెట్టేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే. ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసేసుకొని ప్లగ్ ఇన్ చేసేసుకొని మనం అవుట్ సైడ్ కూడా ఎక్కడికి కావాలన్నా రికార్డ్ చేసుకోవడం కూడా ఈజీ ఉంటుంది. మనం డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. అదొకటి ఫ్రెండ్లీ అనిపించింది. నెక్స్ట్ మనం అవుట్ సైడ్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. అవుట్ సైడ్ కూడా టెస్ట్ చేస్తాం. ఓకే, ఇదైతే ఇండోర్. ప్రజెంట్ అవుట్డోర్ మైక్రోఫోన్ అనేది అవుట్డోర్ ఎక్కువ వాడతాం. ఇండోర్ చాలా తక్కువ వాడతాం మనం, అవుట్డోర్ చాలా ఎక్కువ వాడతాం. సో అవుట్డోర్ కూడా మనం టెస్ట్ చేద్దాం. అవుట్డోర్ అనేది మెయిన్. అది చెక్ చేసిన తర్వాత ఈ మైక్రోఫోన్ వర్తా కాదా తెలుస్తుంది. వర్తా లేదా ఫెయిల్ అనేది తెలిసిపోతుంది మనకు. అయితే మనం చూసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అవుట్డోర్ మైక్రోఫోన్ టెస్ట్ చేయడం కోసము అవుట్ సైడ్ వచ్చాను. ఇదైతే ప్రజెంట్ మనమైతే ఓయూ రూట్లో ఉన్నాము. ఇట్లా ఇది లెఫ్ట్ క్రాస్ చేయని ఓయూ మీరు చూసుకోవచ్చు. వెహికల్స్ కూడా క్రాస్ అవుతున్నాయి. మనమైతే ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. నేనైతే ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను. చూద్దాము ఎలా నేనైతే వర్క్ అవుతుంది. ఎంతో కొంత అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వర్క్ అవుతుందని పక్కా అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ ఆన్ చేసి చూద్దాము. దూరం వెళ్తున్నాను, సెకండ్ లెవెల్ ఆన్ చేశాను. అయితే సెకండ్ లెవెల్లో ఉంది నాయిస్ క్యాన్సిలేషన్. నా పక్క నుంచి వెహికల్స్ అయితే చాలా పాస్ అవుతున్నాయి. ఎంతో కొంత నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. చాలా వెహికల్ సౌండ్ ప్లస్ అదేవిధంగా గాలి రావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం థర్డ్ లెవెల్ ఒకటి ఆన్ చేసి చూద్దాము. ఇది థర్డ్ లెవెల్. ఎస్, ప్రజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ థర్డ్ లెవెల్లో ఉంది. ఇప్పుడైతే రికార్డింగ్ అయితే వీడియో అయితే రికార్డ్ అవుతుంది క్లియర్గా. ఇప్పుడు మనం ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేది. నాకు కంపల్సరీ వర్క్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. నేను ఆల్రెడీ యూట్యూబ్ రివ్యూస్ కూడా చూశాను, చాలా బాగుంది. ఇది ప్రజెంట్ వచ్చేసి నేను మైక్రోఫోన్ పర్చేస్ చేశాను కాబట్టి
నేనైతే ఒక యూట్యూబ్ కోసం పర్చేస్ చేశాను. అందుకో పనిలో పని నాకు కూడా ఒక వీడియో అవుతుంది, మీకు ఒక ఇన్ఫర్మేషన్ సేవ్ చేసినట్టు అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ కుదిరితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, బాయ్.